తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్న కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, కూష్మాండ దీపం పెడితే అంత మంచి జరుగుతుంది అంటారు కదా, మరి ఈ కూష్మాండ దీపాన్ని ఏ విధంగా పెట్టాలి, ఏ రోజుల్లో పెడితే మంచిది అంటారు? అసలు ఈ కూష్మాండ దీపం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటారు గురువుగారు? మనం ఏ పని చేసినా మనకి పనులు అవ్వవు. కొంతమందికి అక్కడక్కడక్కడే ఇచ్చేస్తూ ఉంటారు. ఏ పని అనుకున్నా సరే ముందుకు వెళ్ళినట్టు ఉంటుంది, వెనక్కి వస్తుంటుంది, ముందుకు వెళ్ళినట్టుంది, వెనక్కి వస్తుంటుంది, అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అందరు ఏమని చెబుతాం మనం? నీ కాలం కలిసి రాలేదురా అని చెప్తారు. నా కాలం బాగాలేదు, నా టైం బాగాలేదు. కాలానికి అధిపతి ఎవరు? ఉజ్జయినిలో ఉండేటువంటి మహాకాళేశ్వరుడు. ఇప్పటికీ చూడండి, ఇండియన్ టైమింగ్ ఏంటి అంటే మహాకాళేశ్వరు ఉజ్జయిని నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. సమయం అనేటువంటిది సూచనగా ఇచ్చినటువంటి భగవంతుడు ఎవరు అంటే మహాకాళేశ్వరుడు. ఒకప్పుడు ఏఎంలు పిఎంలు లేవు. ఆ తర్వాత లాంగిట్యూడ్ పుట్టుకొచ్చినాయి. కానీ ఇవన్నీ లేకముందే మన ధర్మంలో సమయాన్ని సూచించినటువంటి ఒక శక్తి ఎవరు అంటే ఉజ్జయినిలో ఉండేటువంటి మహంకాళేశ్వరుడు. ఈ సమయానికి ఇన్ని గంటలైంది, ఈ సమయానికి ఇన్ని ఘడియలు ఉన్నాయి, విఘడియలు ఉన్నాయి, లిప్తకాలం, ఇలాంటివన్నీ కూడాను కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన హిందూ ధర్మంలో ఉన్నాయి. లిప్త అనేటువంటిది ఎవరైనా చెప్తారా? శకనం అని చెప్తాం. శకనం కూడా టక్ అని కొడుతుంది. కానీ లిప్త దానికంటే ఇంకా తక్కువ కాలం, కనురెప్ప కొట్టి తెరిచేంత కాలం. అలాంటి కాలాన్ని కూడా లెక్క వేయగలిగినటువంటి ధర్మం ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వరుడు. అలాగే కాలభైరవుడు కూడా. కాలరూపాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. కాల రూపము ఆయనే, కాలానికి అతీతుడు కూడా ఆయనే, కాలభైరవుడే. కాలభైరవుడికి అర్చన చేసిన, మనం అనుకుంటున్నట్టుగా కూష్మాండ దీపారాధన చేసిన, కాలభైరవుడు అనుగ్రహంతో మన కాలం మంచిగా ముందుకు నడవడానికి ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది తప్పనిసరిగా. కాలభైరవుడికి మరి ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి? మనం చాలామంది కాశీకి వెళ్తూ ఉంటాం. కాశీలో అన్నీ చూసిన తర్వాత కాలభైరవుడిని చూస్తాం గ్యారంటీగా, అవునా? కాశీ యాత్ర మొత్తం చూసినా కాలభైరవుడిని చూడకపోతే యాత్ర సంపూర్ణం కాదు. కాలభైరవుడు ఎవరు? కాశీ మొత్తానికి కూడాను క్షేత్రపాలకుడు. అందుకని కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా చూడండి, మనం ఇంట్లో అందరికి భోజనాలు పెట్టుకునేటప్పుడు శివుడికి అభిషేకం చేసుకొని గంగా జలానికి పూజ చేసుకొని గారెల దండ తీసి కుక్కలకు వేస్తారు. కుక్క వేసి కుక్కకు పూజ చేసి ఆ తర్వాత భోజనాలు చేస్తూ ఉంటారు. అంటే నిజరూప కాల భైరవ పూజ చేసేటువంటిది. అంటే కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత కాలభైరవుడికి పూజ చేయడం ద్వారా యాత్ర సంపూర్ణమైనటువంటి సాత్పుణ్యత మనకు ఏర్పడుతూ ఉంది, సత్ఫలితం ఏర్పడుతూ ఉంది. అంటే కాలానికి అధిపతి ఎవరు అంటే కాలభైరవుడే తప్పనిసరిగా. ఆయన్ని మనం అర్చించినా చేసినా ఆ కాలభైరవుడు అనుగ్రహం కలిగింది అంటే చాలు, అన్నీ కలుగుతాయి చక్కగా. అందులో కాళ్ళు అంటే ఏంటి? నలుపు, చీకటి. కాళ్ళు అంటే నలుపు, పాము అని కూడా వస్తుంది, నలుపు అని కూడా వస్తుంది. కాళ్ళు, కాళీయమర్ధన పాము అక్కడ. కాళరాత్రి అంటే దేనంటే మనం చీకటినే కదా. కాబట్టి చీకటిని కూడా పారద్రోలేటువంటి దీపమే కూష్మాండ దీపం. మన చెడు కాలంలో ఉన్నటువంటి చెడుని, చీకటిని పారద్రోలి మన జీవితంలో వెలుగుని నింపేటువంటి శక్తి ఈ కూష్మాండ దీపానికి ఉంటుంది. ఈ కూష్మాండ దీపం కూడా ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి అంటే అవకాశం ఉన్నంత వరకు కాలభైరవుడి దేవాలయం ఎక్కడ ఉంటే చూసుకోండి. లేదు ఇంట్లో తులసికోట దగ్గర అయినా సరే. బహుళ అష్టమి, పౌర్ణమి వెళ్ళిన తర్వాత 8 రోజులకు అష్టమి వస్తుంది. అమావాస్యకి 7 రోజుల ముందు వస్తుంది. ఈ బహుళ అష్టమి ఏ రోజు వచ్చినా సరే సాయంకాల సమయంలో కూష్మాండ దీపం చాలా విశేషం. చాలామంది పొద్దున కూడా పెడుతున్నారు సమయానుకూలత లేక. అని సాయంకాలంలో ప్రదోషకాలంలో కూష్మాండ దీపం విశేషమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తుంటుంది మనకి. ఈ కూష్మాండ దీపం ఎలా చేయాలి? కూష్మాండం అంటే 2 ఉంటాయి, బుడిది గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ కదా. కూష్మాండము అనేటువంటి పేరు అసలు బుడిది గుమ్మడికాయకి మాత్రమే వచ్చింది. గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, ఆకుపచ్చ మొత్తం భస్మంలాగా పూసేసి ఉంటుంది. దాన్ని కూష్మాండం అంటాం. కూష్మాండాన్ని అంటే ఆ గుమ్మడికాయని 2గా కట్ చేస్తే 2 దొప్పలు వస్తాయి. దాంట్లో ఉండేటువంటి గుజ్జు మొత్తం తీసేసేయండి. శుభ్రంగా లోపల తడి లేకుండా బయటికి మొత్తం తీసేసిన తర్వాత పసుపు తీసుకొని చుట్టూ శుభ్రంగా బయట లోపల
కట్ చేసిన తర్వాత పైన ఇట్లా ఎర్జీ వస్తుంది కదా, ఈ ఎర్జీ పైన కూడా శుభ్రంగా పసుపు పూసేసేయండి. పసుపు పూసి కుంకుమతో బొట్లు పెట్టండి. బొట్లు పెట్టిన తర్వాత కొన్ని నల్ల నువ్వులు దాంట్లో వేయండి, ఓకే, ప్రమిదలో, ఈ కూష్మాండం ముక్కలు. అలాగే దానిపైన చుట్టూ ఎర్జీ ఉంటుంది కదా, ఎర్జీ మీద కూడా నల్ల నువ్వులు వేయండి. వేసి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె పోసి పెద్ద ఒత్తులు, అఖండ ఒత్తులు ఉంటాయి, అలాంటి 2 ఒత్తులు తీసుకుంటే 2 ప్రమిదలు అవుతున్నాయి. రెండింటినీ దీపారాధన వెలిగించవలసిందే. ఒకటి చేసేసి ఇంకోటి దాచిపెట్టుకుందాం, ఇంట్లో కూర చేసుకుందాం అంటే కాదు. రెండిటికి తప్పనిసరిగా 2 ముక్కలు చేసి రెండిట్లో దీపారాధన వెలిగించవలసిందే. ఇది కూడా ఎలా చేయాలి? ఒక విస్తరాకు తీసుకొని దొడ్డుప్పు, మన క్రిస్టల్ సాల్ట్ దొరుకుతుంటుంది, గళ్ళ ఉప్పు అని చెప్తుంటారు. ఆ గళ్ళ ఉప్పుని ఆ విస్తరాకు మీద పోయండి. పోసి దాని మీద కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, నల్ల నువ్వులు చల్లండి. ఈ ముక్కను ఒక దాంట్లో పెట్టండి. ఇంకో విస్తరాకు తీసుకొని మరి అలా ఉప్పు పోసి దాంట్లో ఇంకొక ముక్కను పెట్టి దాంట్లో నూనె పోసేసి అగండం ఒత్తి వేసేసి చక్కగా దీపారాధన వెలిగించే సమయంలో కాలభైరవ అష్టకం చదవండి. కాలభైరవ అష్టకం, నిజంగా కాలభైరవ అష్టకాలు చాలా ఉన్నాయి మనకి, అన్ని దేవతలకు ఉన్నాయి. కాలభైరవ అష్టకం చదువుతుంటే మనకు తెలియని ఒక వైబ్స్ వస్తుంటాయి మన బాడీలో అని, ఒక ఆనందం, ఏదో ఒక సాధిస్తున్నాము, సాధించబోతున్నాము, సాధించాము అనేటువంటి ఒక గర్వంగా ఉంటుంది అది వింటూ ఉంటే కదా. భై అంటే ఏంటి? శబ్దము. రవ అంటే దాని ప్రతిధ్వని, అందుకనే భైరవం అంటారు. మనకి సునకానని భైరవం అంటాం, ఈయన కాలభైరవుడు, కాలానికి భైరవం. కాబట్టి ఈ దీపారాధన వెలిగించిన తర్వాత చక్కగా కాలభైరవ అష్టకం చదువుకొని ఒక పుష్పాన్ని అక్కడ పెట్టి, కాలభైరవుడి విగ్రహం కావచ్చు, ఫోటో కావచ్చు, ఇదేది లేకపోతే ఒక కుక్క దొరికితే కుక్క కావచ్చు, గారెలు, వడలు ఉంటాయి కదా, మినప వడలు ఉంటాయి కదా, అవి చక్కగా పొట్టు తీయకుండా చేయండి. పొట్టు తీసి కాదు, పొట్టు తీయకుండా ఉండేటువంటి మినపప్పు దొరుకుతాయి, చక్కగా నానబెట్టేసి వాటిని వడలు చేసేసి ఆ చిన్న దండలాగా చేసి, దొరికితే కాలభైరవుడి విగ్రహం, లేదు కాలభైరవుడు నిజరూప కాలభైరవుడు మన ఇంట్లో పెంచుకునేటువంటి వాటికి కావచ్చు, బయట దొరికేటువంటి వాటికి కావచ్చు, చక్కగా దండ వేయండి. వేసి భగవంతుడి కాలభైరవుని కనుక ప్రార్థిస్తే మన కాలం సవ్యంగా నడుస్తుంటుంది, సకాలంలో నడుస్తూ ఉంటుంది, సకాలంలో అన్ని పనులు కూడా ముందుకు నడుస్తూ ఉంటాయి. సో తర్వాత అంటే దీపం వెలిగించేశాక గురువుగారు మళ్ళీ ఇది ఒక చిన్న డౌట్, తర్వాత దాన్ని ఏం చేయాలి? దీపం అంతా అయిపోయి కొండెక్కిన తర్వాత వాటిని తీసుకెళ్ళి బయట ఎక్కడైనా తొక్కని స్థలంలో వేయడం అనేది మంచిది. ఓకే గురువుగారు. సో అంటే మామూలుగా అందరూ అంటూ ఉంటారు అసలు ఎలా వెలిగించాలి ఈ దీపాన్ని, ఏమేం వేయాలి అనేది ఉన్న సందేహము. సో మొత్తానికి నివృత్తి చేశారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే